గురుగారు, ఈ రోజుల్లో డబ్బే ముఖ్యమైనది. డబ్బు లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంటిలో కూడా డబ్బు సమృద్ధిగా ఉండాలంటే ఎటువంటి రెమెడీ చేసుకుంటే మన ఇంట్లో డబ్బు సమృద్ధిగా ఉంటుందంటారు? ఓకే, ఖచ్చితంగా డబ్బు పరంగా అంటే కలియుగంలో కాగితంతో కరెన్సీతో ఉంటుంది అంతా కూడా. అది ఏ రూపంగా కానీ కరెన్సీ చూడు ఒక మహారాజు దగ్గర పోయినాం అనుకో, 600 ఎకరాల భూమి ఉంది తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఒక పేపర్ రాసి అతను మహారాజు విలువ లేదా ఒక పేపర్ విలువ అడిగాము. అంటే కరెన్సీ తోటి కాగితం తోటి కలియుగం ధర్మం మొత్తం ఆ విధంగా కూడా ఉంటుంది. సరే, ఏ కార్యక్రమాన్ని ఏదికైనా ముందుకెళ్ళాలంటే డబ్బు అంటే మనకు అదొక ఇది కావాలంటే ఈ ఒక వస్తువు ఒకటి పెట్టాలి, వస్తువుని డబ్బు పరంగా చూపెట్టాలి. అంతే, ఇంకేం లేదు. మనకు కావాలంటే కొన్ని వస్తువులు నిండుగా ఉండాలంటే కూడా మనం ఎంత జాబ్ చేస్తున్నా ఏది చేసినా డబ్బు పరంగానే మనం తీసుకొచ్చుకుంటాం, దానిపైన ఉండాలి. సరే, డబ్బు ఎప్పటికి ఇంట్లో ఉండాలి, తీరకుండా డబ్బు ఇప్పుడు మన దగ్గరనే ఉండాలి, ఇప్పుడు డబ్బు వస్తూనే ఉండాలి, గంగా ప్రవాహం లేక డబ్బు ప్రవాహం వస్తూనే ఉండాలంటే ఎప్పటికీ నిండుగా ఉండేటట్టు డబ్బు మన ఇంట్లో ఎప్పటికి నిండుగా ఉండేటట్టు, ఎప్పటికీ సక్సెస్ఫుల్గా అన్ని డబ్బు ఇప్పుడు 4 విధాలుగా డబ్బు వస్తాడు. ఓకే, మనం ఒకటే జాబ్ చేస్తున్నాం అంటే కాబట్టి బిజినెస్ అనుకోకుండా ఏదో విధంగా ఆపర్చునిటీస్ తాగడం, స్పెషల్గా డబ్బు వస్తూనే ఉండాలంటే ఏం చేయాలి, ఆ చిన్న రెమెడీ ద్వారా చెప్తాను. కేరళ పద్ధతిలో ఎన్నో చెప్పేసాను, 1,38 లక్షల రెమెడీస్ ఉన్నాయి. అందులో కొన్ని డబ్బు పరంగా, కొన్ని ఒక్కోదానికి ఒక ఉన్నాయి. ఇలా డబ్బు పరంగా చెప్తాను, చేయండి, చాలా బాగుంటుంది. అయితే మనకు మార్కెట్లో దొరికే కుబేరుడు ఫలం అని ఉంటుంది. కుబేర ఫలం వచ్చేసి బుధవారం రోజు తెచ్చుకోవాలి. లక్కీగా ఈసారి అక్షయ తృతీయ వచ్చిందనమాట. అక్షయ తృతీయ వచ్చేసి మనకు ఈ బుధవారం వచ్చింది, మంచిది అనమాట. ఆ రోజు మనము ఈ కుబేరుడికి సంబంధించిన ఫలం తెచ్చుకొని ఓ షుగర్ డబ్బాలు వేసుకోవాలి. అది ఎలా ఉంటుంది, ఎలా వేసుకోవాలి చెప్పిస్తాను. కుబేర ఫలం అంటే ఎలా ఉంటుంది, గంగిరేకాయల వేవి ఎలా ఉంటుంది, కుబేర ఫలం అంటే ఎలా ఉంటుంది. ఆ కుబేర ఫలం వచ్చేసి మన ఇంట్లో ఇట్లా షుగర్ డబ్బా పెట్టుకుంటాం కదా, అవును, షుగర్ డబ్బా పెడతాం కదా, ఆ షుగర్ డబ్బాలో ఈ కుబేర కాయలు లేచి పెట్టాలి. అంటే ఇంకేం నచ్చింది, ఒక్కటే. బుధవారం రోజు కుబేరకాయ షుగర్ డబ్బాలు వేసి పెట్టడం వల్ల ఇంట్లో ఎప్పుడు డబ్బు ధనం అనేది ప్రవాహం లెక్క వస్తూనే ఉంటుంది 4 విధాలుగా. ఇది కుబేర ఫలం, ఇది షుగర్ సంబంధించిన డబ్బాలో వేసి పెట్టాలి, ఇంకేం లేదు. ఇది కుబేరకాయ ఇలా ఉంటుంది మనకు. ఇలా కుబేరకాయలు దొరికితే మార్కెట్లో అన్ని పూజ స్టోర్లో దొరికిపోతే, లేదంటే మన నంబర్ స్క్రోలింగ్ అవుతుంది, ఆ నంబర్ స్క్రోలింగ్కి ఫోన్ చేస్తే మీకు కుబేరకాయ పంపిస్తూనే ఉంటాం, వచ్చి మా స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు. మా స్టోర్ వచ్చేసి త్రిబుల్-ఎస్ అదృష్ట దైవిక వస్తువులని సికింద్రాబాద్లో ఉంటుంది. రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. ఆడికి వచ్చేస్తే 1,38 లక్షలకు సంబంధించిన ఐటమ్స్ అన్ని అందులో ఉంటాయి. ఓకే, మేము చెప్పే ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, అన్ని రకాల ఐటమ్స్ డివోషనల్ పర్పస్ అదృష్ట దైవిక వస్తువులు అన్నీ అక్కడే ఉంటాయి. మనకి కుబేర ఫలం వచ్చేసి మనము తెచ్చుకొని మనమైతే ఎప్పుడైతే మనకు అక్షయ తృతీయ రోజు చేసుకోవచ్చు, బుధవారం ఎప్పుడైనా బుధవారం రోజు తెచ్చుకొని వేసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే తెచ్చుకుంటే మనకు శుక్రవారం మన బుధవారం వేసుకోవడం వల్ల లక్ష్మీ అనేది ఇప్పుడు కూడా మనకు డబ్బు అనేది ధారాళంగా వస్తూనే ఉంటుంది. స్వామి అనేది ఉంటుంది. చూశారు కదా, గురువు గారు చెప్పిన ఈ సింపుల్ చిట్కాని ఫాలో అవ్వండి. బుధవారం రోజున కుబేర ఫలాన్ని తీసుకొని వచ్చి మన ఇంట్లో ఉన్న చక్కెర డబ్బాలో ఆ కుబేర ఫలాన్ని ఉంచినట్లయితే మన ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు, సమృద్ధిగా ధనం మన ఇంట్లో నిలబడుతుందని గురువు గారు చెప్పారు. ధన్యవాదాలు. సంక్షేమ చేస్తూ